విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన రాజ్యసభ సీటు ఎవరికి దక్కబోతోంది? కూటమికి ఖాయమైన అందరూ ఏ పార్టీ తీసుకోబోతోంది? పసుపా, ఎరుపా, కాషాయమా, పొత్తు ధర్మమా లేక రాజకీయ ప్రాధాన్యమా? ఒకవేళ బీజేపీ తీసుకుంటే ఆల్రెడీ అభ్యర్థిని కూడా డిసైడ్ చేసేస్తారన్నది నిజమేనా? కాషాయ పెద్దల మధ్యలో ఉన్న ఆ నాయకుడెవరు? రాజ్యసభ సీటు చుట్టూ జరుగుతున్న రాజకీయం ఏంటి? వైసీపీ నేత విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడం, వెంటనే చైర్మన్ ఆమోదించడం పొలిటికల్ సర్కిల్స్ లో ప్రకంపనలు రేపుతోంది. దీని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంటని ఎక్కువ మంది ఆరా తీస్తూ ఉండగా, కొన్ని సర్కిల్స్ లో మాత్రం ఇప్పుడు ఆయన ఖాళీ చేసిన సీటు ఎవరికి దక్కుతుందన్న చర్చ మొదలైంది. సాయిరెడ్డి ఏ రీజన్ తో రాజీనామా చేసినా అది మాత్రం ఇప్పుడు ఖచ్చితంగా కూటమి ఖాతాలోకి వెళ్తుంది. పైగా 2028 జూన్ దాకా పదవీ కాలం ఉంది. అంటే ఇప్పుడు విజయసాయి రాజీనామా చేసిన సీట్లోకొచ్చే రాజ్యసభ సభ్యుడు దాదాపు 3.5 ఏళ్ల పాటు పదవిలో ఉంటారు. అసెంబ్లీలో ఇప్పుడున్న బలం ప్రకారం సీటు కూటమికి వెళ్లడం ఖాయమైన 3 పార్టీలో ఎవరి కోటాకు వెళ్తుందన్నది హాట్ టాపిక్ అయింది. సాధారణంగా గతంలో ఇలాంటి రాజీనామాలు జరిగినప్పుడు కాస్త ఆలస్యంగా భర్తీ అయ్యేవి. కానీ ఇప్పుడు వెంటనే ఆమోదాలు, నోటిఫికేషన్లు వచ్చేస్తున్నాయి. సాయిరెడ్డి విషయంలో కూడా ఇదే జరగొచ్చని అంటున్నారు. ఎందుకంటే ఆయన రాజీనామా చేసిన వెంటనే ఆమోదించేశారు రాజ్యసభ చైర్మన్. దాంతో ఇక ఆ సీటు ఎవరికన్న చర్చ గట్టిగానే జరుగుతోందట కూటమి పార్టీల మధ్య. ఈ క్రమంలోనే పొత్తు ధర్మాలు, పంచుకోవడాల ప్రస్తావన వస్తున్నట్లు తెలుస్తోంది. ఆ మధ్య వైసీపీ రాజ్యసభ సభ్యత్వానికి 3 రాజీనామాలు చేశారు. వాటిని భర్తీ చేసే క్రమంలో 2 సీట్లు టీడీపీ, 1 బీజేపీ పంచుకున్నాయి. వాస్తవానికి ఇప్పుడున్న లెక్కల ప్రకారం ఒక రాజ్యసభ సీటు జనసేనకు వెళ్లాల్సింది. ఆ పార్టీ నేత నాగబాబుకు రాజ్యసభ సీట్ ఇస్తారని కూడా బాగా ప్రచారం జరిగింది. కానీ తర్వాత రాజకీయ సమీకరణాలు కుదరకపోవడంతో టీడీపీ, బీజేపీకే పంపకాలు పరిమితమయ్యాయి. అందుకు ప్రత్యామ్నాయంగా నాగబాబును రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకుంటామని స్వయంగా ప్రకటించారు చంద్రబాబు. ఈ పరిస్థితిలో ఇప్పుడు సాయిరెడ్డి ఖాళీ చేసిన సీటు ఎవరి ఖాతాలో పడుతుందన్నది ఉత్కంఠగా మారిందంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఇప్పటిదాకా రాజ్యసభలో ప్రాతినిధ్యం లేదు కాబట్టి జనసేనకిస్తారా? ఎక్కువ బలం ఉంది కాబట్టి తెలుగుదేశం కోటాలోకి వెళ్తుందా? లేక సాయిరెడ్డికి బీజేపీ ఢిల్లీ పెద్దలతో బాగా సాన్నిహిత్యం ఉందన్న ప్రచారం జరుగుతోంది కాబట్టి వాళ్లు 2వ సీటు కోరుకుంటారా అన్నది సస్పెన్స్ గా మారింది. పొత్తు ధర్మమా, ప్రాధాన్య క్రమమా అన్నది ఇక్కడ క్వశ్చన్. ఇలా సాయి సీటు విషయంలో రకరకాల చర్చోపచర్చలు జరుగుతున్న క్రమంలో కూటమి ఇన్నర్ సర్కిల్స్ లో ఓ మాట గట్టిగా వినిపిస్తోందట. ఈ రాజ్యసభ సీటు బీజేపీ కోటాలోకి వెళ్తుందన్నది ఆ మాట. అలా ఎలా అంటే అదంతే, ఆ లెక్కలు వేరన్నది సదరు ఇన్నర్ సర్కిల్స్ సమాధానంగా తెలుస్తోంది. సీటు తీసుకోవడమే కాదు, అందుకు అభ్యర్థిని కూడా ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన స్థానంలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని రాజ్యసభకు పంపొచ్చని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో తమ పార్టీని బలోపేతం చేసుకునే క్రమంలో కమలం పార్టీ పెద్దలు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. చివరి నిమిషంలో అభ్యర్థి విషయంలో ఏవన్నా మార్పులు జరిగితే జరగొచ్చు గానీ సీటు బీజేపీ కోటాలోకి వెళ్లడం మాత్రం ఖాయమంటున్నాయి కూటమి వర్గాలు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ పెద్దల ఆలోచన కూడా ఈ దిశగానే ఉంది. రాజ్యసభలో మెజారిటీ సాధించడానికి వచ్చే ఏ అవకాశాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేదు బీజేపీ హైకమాండ్. కూటమిగా బలం పుంజుకుంటున్నా సొంతంగా తమ బలం ఉంటే ఆ ధీమా వేరన్నట్టుగా ఉందట వాళ్ల ఆలోచన. అందుకే సాయిరెడ్డి ఖాళీ చేసే సీటు బీజేపీకి వెళ్లడం ఖాయమంటున్నారు. అభ్యర్థిగా కిరణ్ కుమార్ రెడ్డి ఉంటారా లేక ఆఖరి నిమిషంలో ఊహించని మలుపులు ఉంటాయా అన్నది చూడాలంటున్నారు పొలిటికల్ పండిట్స్.